ఇంకా ఇది ఏదర్ మొబైల్ యాప్. ఇది మనకి మొబైల్ ఏదర్ యాప్ ఇలా కనపడుతుంది. ఏదర్ లోగోతో. ఇది మనకి ఏదర్ స్టాక్ 6 లేటెస్ట్ మొబైల్ యాప్. ఒక 10 డేస్ క్రితం అప్డేట్ అయింది. ఇది ఓపెన్ చేద్దాం. ఏదర్ యానిమేషన్తో ఓపెన్ అయింది. ఇది మనకి ఏదర్ ఒక మొత్తం డాష్ బోర్డ్ అనుకోండి, లేకపోతే ఏదైనా స్క్రీన్ అనుకోండి, హోమ్ స్క్రీన్. ఫస్ట్ మనకి టాప్లో కనపడేది మోడ్స్ చూపిస్తుంది. ఈకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, వార్ప్ మోడ్. మనకేంటంటే ఈ స్పోర్ట్స్ అని ఎందుకు షో చేస్తుందంటే మన వెహికల్ ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో ఉందని చెప్తుంది మనకి. వార్ప్లో ఉంటే వార్ప్ మోడ్, ఏ మోడ్లో ఉంటే ఆ మోడ్ అని చెప్పి ఫుల్గా చూపిస్తుంది. కింద మనకు వచ్చేస్తే 61 కిలోమీటర్స్ అని రాస్తుంది. అది ఎందుకు చూపిస్తుంది అంటే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ 74% ఉంది. ఈ 74%తో మనకి స్పోర్ట్స్ మోడ్లో 60 కిలోమీటర్లు వెళ్తుంది. అది 50 స్పీడ్ అప్పర్ 50 to 55, 60 అలా వెళ్తే చూపిస్తుంది. అలా వస్తుంది. ఇంకా ఎక్కువే వస్తుంది మనకు మైలేజ్. ఇంకా మనం స్పీడ్ తగ్గించుకుంటే ఎక్కువ వస్తుంది. దాని గురించి డెడికేట్గా చేద్దాం. తర్వాత మనకి అదే కిందకు వస్తే మనకి కింద పార్కింగ్ కూడా ఉంది. మన బండి పార్కుల్లో ఉంది. రెడీ టు గో హోమ్, నావిగేట్, మన ఇంటికి దారి. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి మన హోమ్ లొకేషన్ సెట్ చేసుకుంటాం కదా. లొకేషన్ సెట్ చేసుకున్నప్పుడు ఆ లొకేషన్ డైరెక్ట్గా హోమ్కి వెళ్ళిపోమని చెప్తుంది. దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇది మా హోము. నేనున్న ప్లేస్ నుంచి మా ఇల్లు ఇంత దూరంలో ఉంది షో చేస్తుంది. తీసుకెళ్ళి కొట్టేసాం. తర్వాత మనకి అంటే మన పెట్టిన లొకేషన్కి మన ఆఫీస్ అయితే ఆఫీసు, హోమ్ అయితే హోమ్లో చూపిస్తుంది. దీంట్లో కిందకు వచ్చేస్తే లొకేషన్ ఏంటంటే మనకి ఏదైనా లొకేషన్ మనకి సెట్ చేసుకోవాలనుకోండి, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి, ఓపెన్ చేయాలి. రైట్ ప్లాన్ ఇది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ నుంచి వాణి రెస్టారెంట్, ఛార్జర్స్ కానీ ఏవైనా, ఇది హోమ్ వర్క్ నేను సెట్ చేసుకున్నాను. ఈ రెండింటిలో ఏది కొట్టినా సరే షో చేస్తుంది. మనకి సపోజ్ ఏదైనా ఊరు వెళ్ళాలి, గుంటూరు కానీ, సపోజ్ మనకి లాంగెస్ట్ ఏది ఉందంటే నేను వెళ్తే గుంటూరు వెళ్తాను ఈ వెహికల్ మీద. మచిలీపట్నం నుంచి గుంటూరు వెళ్తాను. దానికి గుంటూరు ప్లేస్ కొడతాను. గుంటూరు బస్ స్టాండ్. గుంటూరు బస్ స్టాండ్ నుంచి నాకు నేనున్న ప్లేస్ నుంచి 98.7 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇక అవైలబుల్లో ఉన్న ఛార్జర్లు మనకి ఇవి. ఇక్కడ నుంచి మనం రైడ్ చేస్తే ప్రజెంట్ మనకున్న ఛార్జింగ్తో మనం ఇప్పుడు రైడ్ చేస్తే వెళ్ళొచ్చని చూపిస్తుంది. ఇవన్నీ మనకు ఛార్జర్లు మన ఆల్రెడీ యాప్లో చూపించేస్తుంది ఎక్కడ ఏ ఛార్జర్లు ఉన్నాయని. వెళ్ళే దారిలో మనం ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అదైతే మచిలీపట్నంలో ఒక పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి పెనమలూరులో ఒకటి ఉంది. ఇలా ఇంకా మీకు మ్యాప్లో ఎలా షో చేస్తే, సపోజ్ నేను వెళ్ళే దారిలో దీన్ని వాడుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ టు స్టాప్ అని యాడ్ టు రూట్ కొట్టామంటే డన్. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత యాడ్ అయిపోతుంది. అక్కడి నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకెళ్ళిపోవడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఇదేం చెప్తుందంటే దిస్ ట్రిప్ ఇస్ నాట్ ఫేజబుల్ కరెంట్ ఛార్జ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఛార్జ్తో మన వెహికల్ అంత దూరం వెళ్ళలేదని అది చెప్పేస్తుంది. అలాంటప్పుడు మనం ఇంకో స్టాప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాప్ ఉంది, పెనమలూరు స్టాప్. యాడ్ టు స్టాప్ ఇక్కడ కొట్టేసి ఇక్కడ డన్ కొట్టేసామంటే యాడ్ టు స్టాప్. అక్కడ స్టాప్ అవుతుంది, రెండో చోట అక్కడ స్టాప్ అవుతుంది, అక్కడ అలా స్టాప్ అవుతూ వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఛార్జింగ్. ఇప్పుడు స్కూటర్లో మనం ప్రజెంట్ మన వెహికల్లో 74% ఉంది. గుంటూరు వెళ్ళడానికి ఏ బస్ స్టాండ్ ఏ పెట్టేసి బి, అందుకని మనకి రెడ్ చూపిస్తుంది. నెక్స్ట్ అయితే మనకి ఏ వచ్చి ఇక్కడ పెట్టాలి, శ్రీనివాస్ అట్లా పెట్టేసి చూపిస్తుంది. ఇక ఏబిసి అని పెడితే మనకి గ్రీన్ కలర్ చూపిస్తుంది. మనం రాంగ్ డైరెక్షన్ ఇచ్చాం కాబట్టి అది అలాగే చూపిస్తుంది. ప్రాపర్గా మనం సెట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. రైట్ ప్లాన్ వేసుకుంటే ఇలా కనపడుతుంది మీకు. ఓకే, రైట్ ప్లాన్ అయిపోయింది. కిందకు వస్తే బ్లూటూత్ మన వెహికల్. ఇప్పుడు నేను వెహికల్ నా పక్కనే ఉంది, వెహికల్ ఆన్ చేస్తున్నాను. బ్లూటూత్ ఆన్లో ఉంది. బ్లూటూత్ని ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ అయిపోయింది వెహికల్.
ఓకే. మన బండిలో వెహికల్ బ్లూటూత్ ఆన్ చేయలేదు. ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేసాం. ఓకే. ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. కనెక్టెడ్ అయిపోయింది. ఇప్పుడు మన బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షో చేస్తుంది మన మొబైల్ నెంబర్. కనెక్ట్ టు ద గాబ్రియల్ 450X మన బైక్కి వచ్చేసి ఇది నెంబర్ నేను పెట్టుకున్న నేమ్, ఇది నా పేరుతో పెట్టుకున్నాను. తర్వాత మనం పక్క వస్తే కిందకు వచ్చేస్తే ఇంకా ఛార్జర్స్, ఫైండ్ ప్లేస్ అండ్ ఛార్జర్స్. మన ఇక్కడ ఎన్ని ఛార్జర్స్ ఉన్నాయో కూడా మనం చూసేవచ్చు. ఒకసారి దీన్ని క్లిక్ చేద్దాం. ఓవరాల్గా మన ఛార్జర్స్ ఫైండ్ చేయడానికి ఇది. ఇక మనకి ఓవరాల్గా మన సర్కిల్లో ఎక్కడెక్కడైతే ఛార్జర్లు ఉన్నాయో ఇవి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు, కొన్నామని చూసేవాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఛార్జర్స్ అయితే ఇండియా మొత్తం అవైలబుల్గా ఉన్నాయి. లోడ్ అవుతుంది నిమిషం, ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. ఇది ఛార్జర్ల పరిస్థితి మనకి ఎక్కువ తమిళనాడు, బెంగళూరు ఆ ఏరియానే కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు అక్కడే స్టార్టప్ అక్కడే కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. అందుకే ఛార్జర్స్ అన్నీ అట్టే ఉండిపోయినాయి. అనేది తక్కువ. ఇండియాలో ఇన్ని ఛార్జర్స్ ఉన్నాయి. మీరు కొత్తగా కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఫైండ్ అవుట్ చేసుకోండి ఛార్జర్స్ని. ఇండియా ఛార్జర్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. అయిపోయిన తర్వాత ఇంకా ఛార్జెస్ అయిపోయింది. తర్వాత ఇంకా బాటంకి వచ్చేస్తే మనకి ఇక్కడ యువర్ లేటెస్ట్ రైడ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ నేను తిరిగిన రూట్లు ఇవి. ఇది ఎలా చూపిస్తుంది అంటే మన ఫోన్ రూట్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ లొకేషన్ మొత్తాన్ని మనకి పంపించేసింది. నేను ఇప్పుడు తిరిగింది 2.7 kilometers రైడ్ వెళ్ళాను. ఇంకా 2.7 kilometers ఇంకా మీకు మోర్ దెన్ లొకేషన్లో చూపిస్తుంది. వైవ్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు రూట్ మ్యాప్ కూడా నేను ఎటు వెళ్ళి మళ్ళీ ఎటు తిరిగి వచ్చాను అవన్నీ కూడా చూపిస్తుంది. ఇక ఎంత వాట్ అవర్ అయింది. మ్యాక్సిమం నేను 16 kilometers లోవర్ స్పీడ్లో తోలాను, హై స్పీడ్లో కాదు, లోవర్ స్పీడ్లో తోలాను. దీనికి 31 కిలోవాట్ బై కిలోవాట్ అంటే 31 watt-hour అయింది అంతే, కిలోవాట్ కాదు. ఇక కిందకు వచ్చేస్తే మనకి వార్ప్ మోడ్లో ఫస్ట్ స్పోర్ట్స్ మోడ్లో స్టార్ట్ చేశాను. తర్వాత వార్ప్ మోడ్లోకి స్విచ్ అయ్యాను. అంటే ఒకటి ఓవర్టేక్ చేయడానికి నేను వార్ప్ మోడ్ యూజ్ చేశాను. ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఇదే రైడ్ మోడ్. ఇంకా మోర్ దెన్ కావాలంటే ఇంకా నేను ఈ రోజంతా తిరిగినవి, మీకు ఇక పక్కన కనిపిస్తుంది. ఇవన్నీ రూట్ మ్యాప్స్ కూడా అది చూపిస్తుంది. 4 kilometers 4.2 kilometers వెళ్ళని చూపిస్తుంది. ఇవి ఓపెన్ చేస్తే మనం ఇక లొకేషన్ ఇంకా మోర్ అయితే లేదు. ఇలా తిరిగాను నేను. ఇక్కడ మీకు ఈ కలర్స్ అన్ని ఉండండి. ఈ కలర్స్ ఇక్కడ మీ ఏ స్పీడ్లో వెళ్ళారు అనేది ఈ కలర్ చెప్తుంది. ఓపెన్ చేస్తే ఇది కూడా టచ్ చేద్దాం ఒకసారి. కలర్ బట్టి కిలోమీటర్స్ ఉన్నాయి చూసారా. ఈ కలర్ని బట్టి మీరు ఎంత స్పీడ్ వెళ్ళారో ఆటోమేటిక్గా అది అయిపోద్ది. ఇప్పుడు నేను ఏంటి 32 నుంచి 45 స్పీడ్లో మాత్రమే నేను ఈ 4 kilometers తిరిగాను. 4.2 kilometers డిస్టెన్స్ తిరిగాను నేను ఓన్లీ స్పోర్ట్స్ మోడ్లో. 4.2 kilometers నేను ఎక్కువ వాడేది స్పోర్ట్ అండ్ మారిపోయానండి. మిగతా రైడ్ మోడ్ నాకు అనవసరం, అసలు మైలేజ్ కూడా రావు నాకు, నా మైండ్లో అయితే. ఇవన్నీ లాస్ట్ రైడ్స్, ఇవన్నీ మోర్ దెన్ 10 రైడ్స్ ఉంటాయి. ఒక 70 days ఉంటాయి, 1 weekకి మాత్రం ఉంటాయి. ఇంకా ఈ హైలైట్స్లోకి వస్తే మనకి ఈ మంత్ స్టార్ట్ నుంచి మనం ఎంత తిరిగాం హైలైట్స్. 50 kilometers 1 day. అలా నేను వారానికి ఒకసారి విజయవాడ కంపల్సరీగా వెళ్తాను. ఇక నేను ఒక రోజు అయితే గుంటూరు వెళ్ళాను. ఇది విజయవాడ వెళ్ళిన ట్రిప్ 57 kilometers తిరిగాను, విజయవాడ టు మచిలీపట్నం. తర్వాత రోజు 53 లోకల్ తిరిగేసాను. తర్వాత వచ్చి 222 అండి. ఇది గుంటూరు వెళ్ళి నేను తిరిగి వచ్చాను. ఆ వెళ్ళి తిరిగి వచ్చినందుకు 222 kilometers అయింది. 2 సార్లు, నేను 3 సార్లు అయితే ఛార్జింగ్ వాడాను. విజయవాడలో ఒకసారి వాడాను, గుంటూరులో ఒకసారి, మళ్ళీ రిటర్న్ విజయవాడలో ఒకసారి వాడాను. ఇలా మీకు డైలీ వైజ్గా అయితే హైలైట్స్ చూపించేస్తుంది. నేను చూస్తామంటే ఇంకా చాలా రైడ్లు అయిపోయినాయి. 5000 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది నా వెహికల్. తర్వాత ఛార్జింగ్ యూనిట్స్ నేను లోకల్లో పబ్లిక్ ఛార్జర్లో ఎన్నిసార్లు వాడాను.
నేను 7 సార్లు వాడని చూపిస్తుంది, కానీ మోర్ దెన్ ఎక్కువే వాడేసాను. కాకపోతే ఏంటంటే ఇది అప్డేట్ అయిన తర్వాత నేను ఇది కొన్న తర్వాత చాలా టైమ్స్ వాడేసాను. తర్వాత నేను కొన్న నెలకి ఇది నాకు నా పేరు మీద రిజిస్టర్ అయింది, అందుకని చెప్పి చూపించట్లేదు. 7 టైమ్స్ చూపిస్తుంది. ఈ 17 యూనిట్లు అయితే వాడాను 7 సార్లు. అంటే అది స్పీడ్ ఛార్జర్ కాబట్టి చాలా స్పీడ్గా తీసుకుంటుంది. అంత వార్ప్ రైడ్స్ 34 సార్లు నేను వార్ప్ మోడ్లో తోలని చెప్పి చూపిస్తుంది. హై ఎఫిషియన్సీ రైడ్స్ 53 సార్లు వార్ప్ మోడ్లోనే వెళ్ళామన్నమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. తర్వాత మీరు లాంగెస్ట్ రైడ్. ఈ లాంగెస్ట్ రైడ్ అంటే మనం ఆపకుండా తోలింది. ఇక్కడ ఇంటికాడ స్టార్ట్ అయితే మనం విజయవాడ వెళ్తాం కదా, విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ దగ్గర ఆగినది 71 కిలోమీటర్స్ మచిలీపట్నం నుంచి. మళ్ళీ ఎక్కడైతే ఆగుదామో అక్కడే స్టార్ట్ అవుద్ది. టాప్ స్పీడ్ నేను తోలింది 92 స్పీడ్లో అయితే తోలాను వార్ప్ మోడ్లో. టాప్ స్పీడ్ అదే వార్ప్ మోడ్లో తోలింది. తర్వాత కిందకు వస్తే 1.5 days 107 days అయింది. టోటల్ డిస్టెన్స్ వచ్చి నాకు 5,560 కిలోమీటర్లు ఆల్రెడీ. దీని మీద నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, అది కూడా చూపించేస్తాను. కింద సేవింగ్స్ 13,735 రూపాయలు సేవ్ చేశానండి బండి కొన్న కాడి నుంచి. నేను నా ట్రిప్తో ఈ బండి కొన్నా కాడి నుంచి అంత సేవ్ చేశానంట. నేను 7 ట్రీస్ని సేవ్ చేశానంట. సేవ్ చేసి లేకపోతే నాడుతూ ఏదో ఒకటి జరిగింది, వాడు అలా మెన్షన్ చేశాడు కాబట్టి. తర్వాత ఎక్స్పెక్టెడ్ రేంజ్ కింద ఏంటంటే వాడు ఈకో మోడ్లో 105, రైడ్ మోడ్లో 90 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్లో 100, వార్ప్ మోడ్లో 98. వార్ప్ మోడ్లో 98 రావడం అనేది చాలా అసంభవం, అది జరగదు, రాదు అంతే. ఇంకా వార్ప్ మోడ్ యూజ్ చేస్తున్నామంటే మనం మ్యాక్సిమం అది క్రూజ్ చేయడానికే వాడతాం కదా. ఒక వెహికల్ని క్రాస్ చేయాలన్నా, ఓవర్టేక్ చేయాలన్నా, ట్రాఫిక్లో నుంచి వెంటనే తప్పుకోవాలన్నా నేను వాడైతే వార్ప్ మోడే. విజయవాడ ట్రాఫిక్లో నుంచి సందులో నుంచి వెళ్ళిపోవాలంటే నేను వాడేది వార్ప్ మోడే. అంత మైలేజ్ అయితే రాదు. స్పోర్ట్స్ మోడ్లో వార్ప్ మోడ్లో మీరు పెట్టి 40 స్పీడ్లో తోలితే ఎక్సలెంట్ మైలేజ్ 120 నుంచి 130 దాకా మీరు ఫుల్గా ఎక్స్పెక్ట్ చేసేవచ్చు. 120 అయితే పక్కా. ఓకే, అయిపోయింది. తర్వాత ఇది మనం సేవ్ చేసింది. ఈ 13,000 రూపాయలతో నేను త్రూ హౌస్ పార్టీ ఇవ్వచ్చు అంట, ఫుల్ స్మార్ట్ వాచ్ కొనుక్కోవచ్చు అంటే ప్లాన్. ఆల్రెడీ లాంగ్ ట్రిప్ సేవ్ చేయని చెప్పి వాడి చెప్తున్నాడు. తర్వాత కింద చార్జర్ ఆప్షన్ ఉంది కదా, ఛార్జ్. ఇక పబ్లిక్ చార్జ్ ఇదే ఛార్జింగ్ ఎక్కడ ఉన్నాయి అదే చూపించేది ఇది మ్యాప్. ఓన్లీ ఛార్జింగే చూపిస్తుంది. దాంట్లో అయితేనేమో రైడ్ కూడా సెట్ చేసుకోవచ్చు అంతే. ఛార్జర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి మళ్ళీ చూపిస్తాను అనుకోబాకండి, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. ఛార్జర్స్ వచ్చేసినాయి, ఇండియా ఛార్జర్స్. ఈ బెంగళూరు, ఈ కర్ణాటకలోను చెన్నై ఇటు మాత్రమే ఇవన్నీ కనపడతాయి, ఎందుకంటే వాళ్ళు అటు నుంచి వచ్చారు కాబట్టి పునాది అక్కడే వేసారు. హైదరాబాద్లో కూడా అంతగా లేనట్టు ఉంది. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఈ బెంగళూరు టైపే కనపడుతున్నాయి మనకి. లాంగ్ రైడ్ అయితే మన గోవాకి ఇదే వచ్చి అనుకుంటాండి. అది ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. ఛార్జర్ అయిపోయింది. ఇంకా నైబర్హుడ్ ఛార్జర్, అది మనకి తెలియని విషయం. ఇంకా సపోర్ట్ మే వెహికల్ కాంటాక్ట్ సపోర్ట్ అంటే మనకి విజయవాడ వచ్చేస్తుంది త్రూ, లేకపోతే ఈమెయిల్ డైరెక్ట్గా యాత్ర యాప్ ఈమెయిల్ వచ్చేస్తుంది. తర్వాత రోడ్ సైడ్ అసిస్టెంట్ మనకి కాల్ చేస్తే ఆల్రెడీ అక్కడ లిఫ్ట్ చేస్తారు. మన వెహికల్ ఎప్పుడైనా రన్నింగ్లో త్రూ హైవే మీద ఆగిపోవడం, అక్కడ ఆగిపోతే వెహికల్ అక్కడ వదిలేస్తే వాళ్ళ వెహికల్ లొకేషన్ ట్రాక్ చేసి వాళ్ళు తీసుకెళ్తారని నాకు చెప్పారు. అది నిజంగా తెలియదు. త్రూ మన లొకేషన్ పంపించడం కూడా బెటర్. కింద టికెట్ మనం ఏదైనా కంప్లైంట్, ఇప్పుడు నేను 5,000 కిలోమీటర్లు అయింది, అదే అక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే అక్కడ ఆఫీస్ని షిఫ్ట్ చేస్తున్నారు, యాత్ర షోరూమ్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నారు. దానివల్ల నేను 5,000 కిలోమీటర్లు ఇంకా చేయలేదు, వెళ్ళాలి ఇప్పుడు. దానికి టికెట్ రేట్ చేసి నాకు ఈ టికెట్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ రిజిస్టర్ అయిపోతుంది, మన వాళ్ళంగానే చెక్ చేస్తారు. అది లేకపోతే డైరెక్ట్గా మనం వెళ్ళిపోతే వాళ్ళు టికెట్ రేట్ చేసి వాళ్ళే చేస్తారు. ఇంకా వెహికల్ మాన్యువల్, మనకు వెహికల్ గురించి అంత తెలియకపోతే ఆటోమేటిక్గా క్రోమ్ నుంచి అదే డౌన్లోడ్ చేస్తుంది ఒక పీడిఎఫ్ ఫైల్ని. ఆ పీడిఎఫ్ ఫైల్లో ఇలా
మనది ఏది మోడల్ చూసాం, ఇప్పుడు మన ఏది యాదర్ 450X మొబైల్ ఉంది కదా, అది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి చూపిస్తుంది. యూజర్ మాన్యువల్, మీకు బైక్ పిన్ టు పిన్ అన్నీ ఉంటాయి దీంట్లో మీరు చూసుకోవడానికి. హ్యాండ్లో బూట్ స్పేస్ ఎలా వాడాలి, ఏది ఓపెన్ చేయాలి, చాయిస్ నెంబర్ మనకి బూట్లో ఉంటుంది. దాంట్లో మనం లేపితే మనకి చాయిస్ నెంబర్ కనపడుతుందని చెప్తుంది అది. ఇలా ఎవ్రీథింగ్ మీరు ఇది యాప్ నుంచి ఇది పీడిఎఫ్ నుంచి అయితే చూసుకోవచ్చు యూజర్ మాన్యువల్. ఇంకా మనకి అకౌంట్, ఇది మన పేరు, ఇది మన స్కూటర్, ఇది యాక్సెసరీస్. దీంట్లో యాక్సెసరీస్ అంటే మనం వెహికల్కి యాక్సెసరీస్, హెల్మెట్లు, ఫ్రంట్ ట్రంక్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మా స్టోర్ టీషర్ట్లు అవి ఉంటాయి. ఇంకా ఫారం ఉంటే అదర్ కమ్యూనిటీ, ఇది ఓపెన్ చేసినప్పుడు మనం ఇంకా ఏవైనా మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా సెర్చ్ చేస్తే దాంట్లో ఆల్రెడీ సెర్చ్ చేసిన వాళ్ళు ఆన్సర్ ఇచ్చి ఉంటారు. దాంట్లో మనం చూసి ఆన్సర్ తీసుకోవాలి, లేకపోతే మనం వెళ్ళి కస్టమర్ కేర్ తీసుకోవటం. ఇది అదర్ కమ్యూనిటీ. ఇది ఏంటంటే అదర్ కస్టమర్స్ అందరూ దీంట్లో మనకు కనబడతారు. ఏదైనా సరే ఇక్కడ మనకి ఏ కంప్లైంట్ ఉన్నా, ఏదన్నా సరే, ఏ బగ్ ఉన్నా సరే, ఏదైనా సరే ఫాల్ట్ ఉన్నా సరే, మనం ఇక్కడ టైప్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇక సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఏది సెర్చ్ చేసినా కమ్యూనిటీ వెంటనే సపోర్ట్. బ్యాక్ వచ్చేస్తే ఛార్జింగ్ హిస్టరీ అనేది రాదు, మరి నేను యూజ్ చేసినప్పటి నుంచి అది రావట్లేదు. నైబర్హుడ్ ఛార్జర్ గురించి చూపిస్తుంది. అదే నోటిఫికేషన్ సెట్టింగ్స్, ఆల్ నోటిఫికేషన్ పెట్టేది నేను. ఛార్జింగ్ అలర్ట్, ఛార్జింగ్ స్టిక్కీ నోటిఫికేషన్స్ అని, రీలోడ్, ఈటీ అంటే అది హోమ్ పేజ్ది ఏమైనా రూట్స్ కానీ వాటి గురించి. తర్వాత స్కూటర్ ఓటీ అప్డేట్, మన స్కూటర్కి ఏమైనా స్టాక్ 6 మనకి ప్రజెంట్ రావాలి, ఆగస్టులో వస్తుందని చెప్తున్నారు. న్యూ డాష్ బోర్డ్ అది చూస్తుంది తొందరలో. తర్వాత మన అకౌంట్ని డిలీట్ చేయడం, డియాక్టివేట్ చేయడం. ఇంకా పర్చేస్ ఐటమ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, బేటా ఫీడ్. ఇది బేటా వర్షన్ అండి, ఇంకా ఫ్యూచర్లో యాప్ వస్తుంది. ఇంకా బ్యాక్ వచ్చేస్తే మన హోమ్ పేజ్లోకి వచ్చేస్తే ఇంకా యాత్ర, ఇది మన యాత్ర, ఇది మన బండిది, వెహికల్ది నెంబరు, సర్వీస్ టు వెహికల్ వారంటీ. ఆల్రెడీ మన వెహికల్ వారంటీ మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. నాకు వచ్చి 2027 వరకు ఉంది. బ్యాటరీ వారంటీ వచ్చి 2029 వరకు ఉంది, ప్లస్ 60,000 కిలోమీటర్లు. ఈ రెండింటిలో ఏది ఫస్ట్గా అయితే వారంటీ అప్పుడులో క్లెయిమ్ అయిపోతుంది. మన ఛార్జర్కి వచ్చేసేమో 36 మంత్స్ ఉంది. డేట్ ఆఫ్ పర్చేస్, మనం ఎప్పుడైతే పర్చేస్ అయిందో, మనకి ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో బండి మన పేరు మీదకి, అప్పటి నుంచి 36 నెలలు అంటే 3 సంవత్సరాల వరకు మనకి వారంటీ ఉంది. వెహికల్ వారంటీ కూడా అంతే, 9th March 2027. సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి నేను 1/2 అంటే నేను ఒకటి తీసుకున్నా, రోడ్ సైడ్ అసిస్టెంట్ తీసుకోలేదు. మన డాష్ బోర్డ్లో వచ్చేసి ఏమైనా ఫైల్స్ పెట్టుకోవడానికి, ఇక డాష్ బోర్డ్స్ మన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, మనకి ఏదైనా సరే మనం దీంట్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇన్సూరెన్స్ అన్నీ పెట్టేసుకున్నాను. మనకి ఇక్కడ మనం ఓపెన్ చేస్తే డాష్ బోర్డు కనబడిపోతుంది. అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో అవన్నీ చూపించాను, ఏమైనా డౌట్ ఉంటే అది కూడా చూడండి. ఇంకా మన యాత్ర యాప్ అయితే ఇదేనండి, ఇది బేటా వర్షన్. ఇది ఇంకా ఫ్యూచర్లో చాలా ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది, అది కూడా వస్తే చేస్తాను. ఇదైతే ఇక్కడ వరకు వీడియో. థ్యాంక్ యూ. ఓకే అండి.